నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 18వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం శుక్రవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు అశ్విని కార్తె. రేపు చైత్రమాస బహుళపక్ష పంచమి తిథి సాయంత్రం 5:07 వరకు, తదుపరి షష్ఠీ తిథి. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 8:21 వరకు, తదుపరి మూలా నక్షత్రం. పరేఖ యోగం రాత్రి 1:04 వరకు, తదుపరి శివం యోగం. తైతుల కరణం సాయంత్రం 5:07 వరకు, గరజ కరణం రాత్రి తెల్లవారుజామున 5:48 వరకు, తదుపరి వణిజకరణం ఉంటాయి. సూర్యుడు మేషరాశిలో అశ్విని నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో ఉదయం 8:21 వరకు, తదుపరి ధనుస్సు రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 5:01 నుండి 6:45 వరకు అమృతకాలం. రాత్రి 3:25 నుండి 5:09 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:33. చంద్రోదయం రాత్రి 11:15 చంద్రాస్తమయం ఉదయం 9:27. అభిజిత్ ముహూర్తం పగలు 11:50 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:19 వరకు. మరలా మధ్యాహ్నం 12:41 నుండి 1:31 వరకు. రాహుకాలం ఉదయం 10:41 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. గుళిక కాలం ఉదయం 7:33 నుండి 9:07 వరకు. యమగండం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:49 వరకు. రేపు శుక్ల యజుర్వేద సాంప్రదాయంలో మధ్యాహ్న సంహిత ప్రకారం మత్స్య జయంతి, కన్వ సంహిత ప్రకారం వరాహ జయంతి. కుజ పంచ సప్త శలాక వేధ ఇవాళ రాత్రి 1:46 నుండి రేపు ఉదయం 8:21 వరకు ఉంటుంది. కుజగ్రహం పుష్యమి నక్షత్రం 1వ పాదంలో సంచరించే సమయంలో చంద్రగ్రహం జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఏకార్గళ దోషం రేపు ఉదయం 8:21 నుండి రాత్రి 1:04 వరకు ఉంటుంది. పరిఘ యోగం జరుగుతున్న సమయంలో రవి అశ్విని నక్షత్రంలోనూ చంద్రుడు మూలా నక్షత్రంలోనూ సంచారం చేస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియచేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.